ప్రైజ్ ద లార్డ్. దైవజనుడు భక్సింగ్ గారి యొక్క వర్తమానములు, అందులో దైవ మర్మములు, అలసిన వాణిని ఊరడించు మాటలు పుస్తకములు మీ కొరకై ఈ ఛానల్లో అందుబాటులో ఉంచాము. సామెతలు జ్ఞానమును, ఉపదేశమును, వివేక సల్లాపములను, నీతి న్యాయ యథార్థతలను, బుద్ధి కుశలతను, జ్ఞానము లేని వారికి జ్ఞానమును, యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. ఈ దిన భాగము సామెతలు 2వ అధ్యాయము. మొదటి వచనము. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకుని ఎడల. 2. జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచనను అభ్యసించిన ఎడల. 3. తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల. 4. వెండిని వెదికినట్లు దాని వెదికిన ఎడల, దాచబడిన ధనమును వెదికినట్లు దాని వెదికిన ఎడల. 5. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట ఎట్టిదో నీవు గ్రహించదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. 6. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. 7. ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును, యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడెంగా ఉన్నాడు. 8. న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును, తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. 9. అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకొందువు. 10. జ్ఞానము నీ హృదయమున జొచ్చును, తెలివి నీకు మనోహరంగా నుండును. 11. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును. 12. అది దుష్టుల మార్గము నుండి, మూర్ఖముగా మాట్లాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షించును. 13. అట్టివారు చీకటి త్రోవలలో నడవవలనని యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు. 14. కీడు చేయ సంతోషించుదురు, అతి మూర్ఖుల ప్రవర్తన యందు ఉల్లసించుదురు. 15. వారు నడుచుకొను త్రోవలు వంకరవి, వారు కుటిలవర్తనులు. 16. మరియు అది జారస్త్రీ నుండి, మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును. 17. అట్టి స్త్రీ తన యవ్వన కాలపు ప్రియుని విడుచున్నది, తన దేవుని నిబంధనను మరచున్నది. 18. దాని ఇల్లు మృత్యువునొద్దకు దారితీయును, అది నడుచు త్రోవలు ప్రేతల యొద్దకు చేరును. 19. దాని యొద్దకు పోవు వారిలో ఎవరునూ తిరిగి రారు, జీవ మార్గములు వారికి దక్కవు. నా మాటలు వినినేడల. 20. నీవు సజ్జనుల మార్గమందు నడుచుకొందువు, నీతిమంతుల ప్రవర్తనలను అనుసరించెదవు. 21. యథార్థవంతులు దేశమందు నివసించుదురు, లోపము లేనివారు దానిలో నిలిచియుందురు. 22. భక్తిహీనులు దేశంలో ఉండకుండా నిర్మూలమగుదురు, విశ్వాసఘాతకులు దానిలో నుండి పెరికివేయబడుదురు. ముగింపు మాటలు. నేటి దినవాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమెన్.